బీరంగూడ రాఘవేంద్ర కాలనీలోని ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ బీరంగూడ రాఘవేంద్ర కాలనీ యాదవ సంఘం పాండురంగారావు యాదవ్, పి శివకుమార్ యాదవ్, నగేష్ రాజు యాదవ్ అన్నదాన కార్యక్రమం ప్రత్యక్షంలో పాల్గొన్న భక్తులు మరియు కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నటువంటి జేబీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొని శ్రీకృష్ణ భగవానుని జన్మాష్టమి సందర్భంగా భారతదేశంలోనే కాకుండా యావత్తు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడు చూపిన మార్గంలోనే అందరూ నడవాలని, శ్రీకృష్ణుని భగవద్గీత ఆధారంగా సమాజంలో ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలు 5 శ్లోకాలు తప్పనిసరిగా చదవాలని ప్రతిరోజు ప్రతి వ్యక్తి అని అన్నారు. గొప్ప దేవుడు ద్వాపర యుగంలోని ధర్మం కోసం పాటుపడ్డ శ్రీకృష్ణుడు కలియుగంలో మనం ఎట్లా జీవించాలో మనకు భగవద్గీత ద్వారా తెలియజేశాడు. మనందరం భగవద్గీత ప్రతిరోజు అనుసరించాలి. ఈ కార్యక్రమంలో అందెల కుమార్ యాదవ్ మరియు కాలనీ పెద్దలు, మహిళలు, యువజన నాయకులు, అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదం పొందారు. ఇది ఒక సంకేతం మాత్రమే, కానీ ఇవాళ మనలో వచ్చిన చైతన్యంతో ఓట్లు మా ఈ సీట్లు మీ అని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్న ప్రజల్లో తీవ్రమైన ఆవేదనని కలుగజేస్తుంది. కానీ ప్రజలు ఎప్పుడు కూడా శాంతి కాముకులు. ఎవరైనా చేస్తే మనం అనుసరిద్దాం అనుకునే వాళ్ళు, కానీ పిల్లి మెడల గంట కట్టే నాయకుడి కోసం ఇవాళ బహుజన లోకమంతా ఎదురు చూస్తున్నది. ముఖ్యంగా బీసీలు. ఇదే రవీంద్రబాద్లో 2001 రవీంద్రబాద్ సెంట్రల్ కోర్టు హోటల్లో 2001లో సామాజిక న్యాయ చేసి తరఫున 101 మంది మేధావులు ఉద్యమకారులతో సదస్సు పెట్టినాము. ఈటెల రాజేందర్ 5 నెలలు ఆయన వెంటబడి ఆయన తీసుకొచ్చి, నువ్వు గులాబ్ జెండాకు మేము కూడా ఓనర్లు అంటున్నావు కదా, మీ ఓనరు అయితవా కావా అని చెప్పి ఇక్కడ మా నరసన్న కూడా ఉన్నాడు, చాలా మంది మిత్రులు ఉన్నారు, నువ్వు బయటికి వస్తావా రావా అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి సెంట్రల్ కోర్టు హోటల్లో మాట్లాడించినాం. సో అది ఏప్రిల్ 18, 2021 నాడు మాట్లాడితే, అదే ఏప్రిల్ 30 తారీఖు నాడు 5 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు అయిపోయినాక 5 గంటలకి ఈటెల రాజేందర్ మీద దాడి మొదలైంది. ఇది టీవీలలో. సో ఆయన అక్రమాలకు పాల్పడ్డట్టు అనేక విషయాల్ని చెప్తూ అది రావడంతో 2 నెలల పాటు ఆయన ఇంటికాడ బెటాలియన్లు పోలీసులు దింపి నానా బీభత్సం చేసి, ఎందుకంటే ఆయన ఒక ముదిరాజు బిడ్డ, బీసీ బిడ్డ, బహుజన బిడ్డ, ఈయన 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నది. ఒక రాజకీయ నాయకుడు ఈ ఉద్యమాన్ని నడిపిస్తే మన ఆధిపత్య కులాల చేతుల్లోంచి అధికారం పోతుందని భయంతో నానా బీభత్సం చేసి భయోత్పాదం సృష్టించి ఆయనని బీజేపీ వైపు పోయేటట్టు వాళ్ళే డైరెక్షన్ ఇచ్చింది. కనుక ఆ విధంగా మన ఉద్యమం, లేకపోతే 2023లో జరిగిన ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండింది. ఇప్పుడు కూడా అనేక మంది, చాలా మంది ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలలో, ఆధిపత్య కులాల నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీలో ఉన్నారు మన బిడ్డలే. కానీ కాంశీరామ్ భాషలు చెప్పాలంటే వాళ్ళు చెంచాలు. ఎవరు వాళ్ళు? చెంచాలు. నా భాషలో చెప్పాలంటే వాళ్ళు షికారు పిట్టరు. వాళ్ళు నూకలు తల్లి వల వేస్తే వేటగాడు, ఆ వేటగానికి మన పక్షి జాతిని పట్టించేటువంటి షికారు పిట్టలు. వాళ్ళందరూ కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆ రాజకీయ బానిసత్వం నుంచి బయటపడి బయటకు వచ్చి స్వతంత్రంగా రాజకీయ పార్టీ నిర్మాణం చేస్తారా? చేయండి. లేదంటే మేము ఉద్యమకారులం, మేధావులం, కవులు, కళాకారులం, మేమే ఒక రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తాము, ఆ పార్టీలో మీరు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నిలబడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మిత్రులారా, బుద్ధిమంతుడే పెద్ద కొడుకు. నాయకత్వ లక్షణాలు ప్రజల్లో అనేకం ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 1000 మంది పెట్టాలని నేను భావిస్తున్నా. మనకు ఈ 1000 మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో ఎక్కడ మనం ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా, అక్కడ మహనీయుల జాతర, ఆట పాట మాట బహుజన సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టాలి. గత్తర లేపాలి. ఊరూరలో ఏం చేయాలి? గత్తర లేపాలి. గత్తర లేపి 2028-29 ఎన్నికల్లో తెలంగాణలో
బహుజనులే రాజ్యం వెళ్ళాలి, బహుజనులే బహుజన జెండాని గోల్కొండ మీద ఎగిరేయాలి. గొల్లకొండ అది యాక్చువల్గా గొల్లలేనటువంటి కొండ, ఆ గొల్లకొండ మీద బహుజన జెండా ఎగిరేయాలి. ఇవాళ మూడు రంగుల జెండా అంటున్నారు. అది 3 రంగుల జెండా కాదు, 4 రంగుల జెండా. పింగిల్ వెంకయ్య అని ఒక విజయవాడకు చెందిన బాపనాయన 3 రంగులతో జెండా తయారు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది సరికాదు 3 రంగులతోటి, దీంట్లో అశోక ధర్మచక్రం ఉండాలని అశోక ధర్మచక్రం నీలి రంగులో ఉంటుంది. ఎన్ని రంగులు ఉన్నాయి? 4 రంగులు. కనుక నేను ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఒక 6 ఏళ్ల అమ్మాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక క్వశ్చన్ అడిగింది. నేషనల్ ఫ్లాగ్ ని ట్రై కలర్ అని ఎందుకంటారు, దాంట్లో బ్లూ కలర్ కూడా ఉంది కదా, మీకు ఏమన్నా సమాధానం, మీకు ఏమైనా బుద్ధి ఉన్నదా, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి అమ్మాయి ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగింది. మిత్రులారా గమనించండి, ఇక నుంచి అది త్రివర్ణ పతాకం కాదు, అది చాతుర్వర్ణ పతాకము. 4 రంగులు ఉన్నాయి అని మనం స్టార్ట్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా ఇవాళ మనం ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ చేసినాము. ఈ ఉద్యమం 2028-29లో బహుజనులకు, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి నాయకత్వంతో బహుజన రాజ్యాధికారం వచ్చేంత వరకు నిర్విరామంగా కృషి చేద్దాం. మనం తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ ఎట్లా చేసినామో దీన్ని కూడా అట్లా నిర్వహించుకొని మన జాతి అంతా కూడా నిరక్షరాస్యత, ఎక్కువ మంది చదువుకోలేదు కనుక ఆట పాట మాటకే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కనుక మనం అందరం అది చేద్దాము. ఇక్కడ చాలా మంది ఉద్యమకారులు నాయకులు వచ్చారు. పోకల కిరణ్ మాదిగా తమ్ముడు వచ్చాడు. ఇక్కడ డాష్ ఖాళీ కాగానే ఒక్కొక్కరు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే కాజీపేట వరంగల్ నుంచి మన వీరస్వామి యాదవ్ అన్న సీనియర్ నాయకుడు ఆయన వచ్చారు. నాకు కొంచెం చూపు ఈ లైట్ లో కనబడతలేదు. ఇంకా చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. రోజా నేతన చెల్లె రోజా నేత వచ్చింది. ఇంకా చాలా మంది వచ్చారు. దయచేసి నాకు అంటే సరిగా చూపు కనబడతలేదు లైట్లకి ఎలుకి. ఆ తర్వాత వరంగల్ కళాకారుడు వచ్చి కులాల గురించి పాట పాడతా అని చెప్పేసి అన్నాడు. ఆ సోదరుడు కూడా పాడతాడు. ఇప్పుడు పాడే ముందు మన అన్న కర్నూలు నుంచి